పరమాత్మ ప్రేమను ధరణిలో జనులకు ప్రవహింపజేయుటే ప్రథమ కర్మ. పరమాత్మ ప్రేమను ధరణిలో జనులకు ప్రవహింపజేయుటే ప్రథమ కర్మ. ప్రతి మానవుండును బ్రతికి తానుండుట స్వార్థంబునకు కాదు, సంఘ సేవ చేయుటకే అన్న శ్రేష్ఠ భావంబుతో మెలగుచునుండుటే మేలుగల్గు. ప్రతి మానవుండును బ్రతికి తానుండుట స్వార్థమునకు కాదు, సంఘ సేవ చేయుటకే అన్న శ్రేష్ఠ భావంబుతో మెలగుచునుండుటే మేలుగల్గు. మరచియు తను తాను మానవ సేవకు అంకితం బగుటయే ఆత్మతృప్తి. బ్రతికియు తాను మానవ సేవకు अंकितम बगुटे आत्मतृप्ति. ईश प्रेम को धरती पर हर एक प्राणी तक पहुंचाना ही मनुष्य का प्रथम कर्तव्य है. मनुष्य को केवल अपने लिए ही नहीं जीना है, ये जीवन समाज सेवा के लिए प्राप्त हुआ है. इस सिद्धांत को लेकर जीना ही सार्थक है. स्वयं को भूलकर समाज सेवा हेतु संलग्नता ही आत्मतृप्ति है. समाज सेवा के लिए समर्पित भाव से जीना ही आत्मतृप्ति है. प्रेम स्वरूपों मानवत्वము కేవలం ఒక స్వార్థమునకై నియమించినటువంటిదిగా భావించి సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విస్మరిస్తూ ఉంటున్నది ఈనాడు. मानवता केवल स्वार्थ के निमित्त समझकर आजकल सत्य नित्य आत्म तत्व को भूल रहे हैं. మానవ జీవితములో అభివ్యక్తము కావలసినటువంటిది ఈశ్వర భావమే. मानव जीवन के रूप में अभिव्यक्त होना चाहिए ईश्वर भाव. सृष्टि అనగా ఈశ్వరేచ్ఛకు ప్రకటనే. सृष्टि मतलब ईश्वरेच्छा का प्रकटन ही है. కనుకనే దీనికి ప్రకృతి అని పేరు పెట్టారు. इसलिए इसको प्रकृति नाम दिया गया. ఈ ప్రకృతి నుండి ఆవిర్భవించినటువంటి ప్రతి ప్రాణి యందు కూడాను ఈశ్వర స్వభావమే ఉండాలి, ఉండి తీరాలి. इस प्रकृति से निकले हर एक प्राणी में ईश्वर स्वभाव होना चाहिए, रहना ही चाहिए. ఇట్టి ప్రాకృత ఈశ్వర తత్వాన్ని ప్రకటింపచేయ నిమిత్తమై మూర్తి భవించినటువంటి వాడే మానవుడు. इतने प्राकृतिक ईश्वर तत्व को प्रकट करने के लिए ही मूर्ति स्वरूप माध्यम बना मानव. ప్రకృతి చైతన్యము వ్యర్థమైనటువంటిది కాదు. प्रकृति चैतन्य व्यर्थ नहीं है. అహంకారపరమైనప్పుడు వికృతియు, ఆత్మపరమైనప్పుడు సుకృతియును పొందుతున్నది. अहंकार से मिलकर विकृति, आत्मा से मिलकर सुकृति बन जाता है. అయితే ఈనాడు ఈ ప్రకృతి యొక్క చైతన్యాన్ని ఎవరికి మనం అర్పితం గావించాలి? अतः आज ये प्रकृति चैतन्य किसे अर्पित किया जाए? స్వార్థమునకు కాదు, స్వప్రయోజనమునకు కాదు, ఈశ్వరార్పితమే గావించాలి. स्वार्थ को नहीं, स्वप्रयोजन को नहीं, ईश्वर को अर्पित करना चाहिए. కానీ ఈనాడు అహంకారపరమైనటువంటి యొక్క ఆశలను అభివృద్ధి గావించుకోవటం చేతనే మానవత్వం అనేటువంటిది నశించి దానవత్వము పశుత్వముగా మారి దివ్యత్వాన్ని మరిపించి దైవత్వానికి దూరమై दानवत्वंलो जीविस्तू ఉంటున్నాం. लेकिन आजकल अहंकार जनित इच्छाएं बढ़ जाने की वजह से मानवत्व नष्ट होकर दानवों और जानवरों समान बनकर दिव्यत्व को भूलकर भगवान से दूर होकर राक्षसत्व का जीवन जी रहे हैं. कनुकने
మానవుడు వేయు ప్రతి అడుగు కూడాను ధర్మము తప్పుచున్నది. इसलिए मनुष्य का हर कदम धर्म के विपरीत है। ఇట్టి తరుణమునందు ఇట్టి పరిస్థితుల యందు మానవుడు దేనిని సాధించాలి? इस समय ऐसी परिस्थिति में मनुष्य को क्या हासिल करना है? మానవుడు శాంతిని, ఆనందమును, సుఖమును అనుభవించాలంటే దేనిని మనం పొందాలి? आनंद शांति का सुख लेना हो तो मनुष्य को क्या हासिल करना चाहिए? ఇది ఈనాడు అత్యవసరమైనటువంటి జవాబు. इसका जवाब आज बेहद जरूरी है। మనం ఈనాడు సాధించవలసినటువంటిది దైవ ప్రీతి. आज हमें जुटाना है दैव प्रीति। దైవము అవతరించడము, కష్టములను, దుఃఖములను, బాధలను నివారించి దుర్మార్గులను హతం చేసి సన్మార్గులను రక్షించే నిమిత్తమని అనేక పురాణములు, అనేక మంది పెద్దలు బోధిస్తూ వచ్చారు. भगवान अवतार लेकर कष्टों दुख बाधाओं का निवारण कर भक्तों की रक्षा हेतु दुष्टों का वध करते हैं, ऐसा पुराण और सुधीजन बतलाते हैं। ఇది సరికాదు. दरअसल ऐसा नहीं है। ఈ యొక్క భావము దీనికి విరుద్ధంగా ఉండేటువంటిది. इसका भाव इसके बिल्कुल विपरीत है। భగవంతుడు అవతరించడము ప్రేమను బోధించే నిమిత్తమై, भगवान अवतार लेते हैं प्रेम दर्शाने के लिए, ప్రేమను నేర్పే నిమిత్తమై, प्रेम सिखाने के लिए। ప్రేమనగా ఏమిటి అని ప్రజలకు బోధించే నిమిత్తమై. प्रेम क्या है ये बताने के लिए। కనుకనే అట్టి ప్రేమను మనం పొందినప్పుడే మనకు దుఃఖములు దూరం అవుతాయి. वैसा प्रेम प्राप्त कर लेने पर हमारे दुख दूर हो जाएंगे, పాపములు అంతర్ధానమైపోతాయి. पाप गायब हो जाएगा, భీతి అనేటువంటిది కానీ మన చెంతకు చేరదు. भय हमारे आसपास नहीं फटकेगा। కనుకనే మొట్టమొదట మనము నేర్వవలసినటువంటిది దైవ ప్రీతి. इसलिए जो सबसे पहले और फौरन हमें सीखना है वो है दैव प्रीति। ఎక్కడ దైవ ప్రీతి కలదో అక్కడనే పాప భీతి సహజంగా షాడో వలె, నీడ వలె వెంటాడుతుంది. जहाँ दैव प्रीति है वहाँ पाप भीति स्वाभाविक रूप से परछाई की तरह लग जाती है। ఈ రెండింటి యొక్క ఐక్యత చేతనే సమాజములో ఒక నీతి ఏర్పడుతుంది. इन दोनों की एकता से समाज में एक नीति स्थापित होगी। ఈ ముమ్మూర్తులను మనము పోషించడమే మానవుని ప్రధానమైన కర్తవ్యము. इन तीनों का पोषण ही मानव का प्रमुख कर्तव्य है। అది ఏ దైవ ప్రీతి, పాప భీతి, సమాజ నీతి. वे हैं दैव प्रीति, पाप भीति, समाज नीति। అయితే వీటిని పొందాలంటే వీరికి తగిన సాధన ఏమిటి, మార్గం ఏమిటి? मगर इन्हें पाना है तो करना क्या है, रास्ता क्या है? సాధన అని చెప్తూ వచ్చారు. कहते हैं साधना करो। సాధన అనగా ఏమిటి? साधना मतलब क्या? మన లక్ష్యమును సన్నిహితం గావించుకోవటమే సాధన. हमारे लक्ष्य को नजदीक लाना ही साधना है। మనం ఒక వస్తువును ఆశించినప్పుడు ఆశించిన వస్తువును సన్నిహితం గావించుకోవాలంటే దానికి కొన్ని రకమైనటువంటి క్రియలు ఆచరించాలి. हम कुछ चाहते हैं तो उस मनचाही चीज को पाने के लिए कुछ प्रयास करना पड़ता है। మనము ప్రేమించినటువంటి వస్తువు యొక్క విశిష్టతను కూడాను మనం గుర్తించి దానిపైన విశ్వాసాన్ని పెంచుకోవాలి. वांछित वस्तु का मोल जानकर उसके ऊपर विश्वास में वृद्धि करना चाहिए। ప్రేమనే లేకుండా విశ్వాసం దానిపైన కుదరదు. प्रेम ही न हो तो उसके ऊपर विश्वास नहीं हो पाएगा। ప్రేమ విశ్వాసముల రెండింటి యొక్క చేరికనే ఇందులో ఒక విధమైనటువంటి యొక్క భక్తిగా ఏర్పడుతుంది. प्रेम और विश्वास दोनों मिला देने पर उसमें भक्ति उमड़ पड़ती है। తద్వారా దానిని పొందే నిమిత్తమై క్రియల్లో మనం ప్రవేశిస్తాం. उसके बाद हम उसका मनोरथ पूर्ति में प्रयोग करते हैं। కనుకనే ప్రేమనే భక్తి. इसलिए प्रेम ही भक्ति है। దీని యొక్క విశిష్టతపైన ఉన్నటువంటి యొక్క విశ్వాసమే జ్ఞానము. इसकी विशिष्टता के ऊपर विश्वास ही ज्ञान है। ఈ రెండింటిని అనుభవించే నిమిత్తమే ఆచరించేటువంటి క్రియలే కర్మలు. इन दोनों को अनुभव करने के लिए उठाया गया कदम ही कर्म है। కనుక భక్తి, జ్ఞాన, కర్మల యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క సాధనే ఈ యొక్క ఉపాసన అని చెప్తూ వచ్చారు. भक्ति, ज्ञान, कर्म से युक्त साधना ही उपासना कहलाती है। ఈనాడు మానవుడు ద్వైతమును అభివృద్ధి గావించుకుంటూ పోతున్నాడు. आजकल मनुष्य द्वैत में वृद्धि करता जा रहा है। ద్వైతము ఏనాటికైనా కూడా మన దుఃఖాన్ని దూరం చేయలేదు. द्वैत से कभी भी हमारे दुख दूर नहीं हुए। దుఃఖమును మరింత అభివృద్ధి గావించుతుంది. दुख और बढ़ जाते हैं, ఆనందమునకు అత్యంత దూరం చేస్తుంది. आनंद बहुत दूर हो जाता है। కనుక ఈనాడు అద్వైతము అనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం వహించడానికి తగిన కృషి చేయాలి. अतः आज अद्वैत नामक एकता हासिल करने की ठान लेना है। ఆ ఏకత్వం ఒక్కటే, అది ఏ ప్రేమ. वो एकता और कुछ नहीं, प्रेम ही है। ఈ ప్రేమకు ఫలితము కాని, ఈ ప్రేమకు మార్గము కాని, ఈ యొక్క ప్రేమకు సాధన కాని ప్రేమనే. इस प्रेम का परिणाम, इसका मार्ग, इसकी साधना भी प्रेम ही है। ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपों, ముఖ్యంగా మానవుని యందు ఉన్నటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేనటువంటి మూర్ఖుడు
మానవత్వంలో ఉన్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు? मानव के अंदर प्रमुख मानवत्व को ही न जानने वाला मूर्ख मानवत्व में निहित दैवत्व किस तरह जान पाएगा? తన యందు ఉన్నటువంటి యొక్క మానవత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించాలి. पहले अपने मानवत्व को समझने का प्रयत्न करो, అప్పుడే దివ్యత్వం అనేటువంటి మనకు అర్థమవుతుంది. तभी दिव्यत्व समझ में आएगा। ఇది ఏ నిజమైనటువంటి విద్య. सही मायने में विद्या यही है। విద్య అనగా కేవలము దయామయునిగా తీర్చిదిద్దేటువంటిదే విద్య. विद्या मतलब केवल वो जो तुम्हें दयामय बना दे। మనము ప్రార్థన 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 అంటున్నాం. ప్రార్థన అనగా ఏమిటి? యాచించటం కాదు. हम प्रार्थना प्रार्थना कहते रहते हैं, प्रार्थना मतलब भीख मांगना नहीं है। ఆత్మానందమునకు చిహ్నము. ये आत्मानंद की निशानी होती है। దివ్యత్వాన్ని మేలుకొల్పటము. दिव्यत्व जागता है इससे। అనంతత్వాన్ని ప్రసరించటము చేయటం. अनंत का प्रसार करना है ये। ఆనందములో మునగటము. आनंद में डूब जाना। అంతేకాని కేవలం ప్రార్థన ప్రార్థన అని చెప్పని హృదయం లేని ప్రార్థన ప్రయోజనం లేదు. प्रार्थना दिल से न की जाए तो कोई मतलब नहीं। మాటలు లేని హృదయాన్నైనా భగవంతుడు అంగీకరిస్తాడు. హృదయం లేని మాటలను ప్రార్థనలో అంగీకరించడు. बेजुबान दिल तो भगवान को पसंद है, पर बेदिल जुबां पसंद नहीं है। హృదయేశ అన్నాడు. तभी उन्हें हृदयेश कहा जाता है। ఆ హృదయేశుని యొక్క ఈ తత్వాన్ని మనం విశ్వసించినప్పుడే ఈ యొక్క దివ్యత్వం అనేది మనము కొంతవరకు వ్యాపింప చేయగలుగుతాం. उनके हृदयेश तत्व में आस्था रख के ही दिव्यता का प्रसार कर सकोगे। ఎవరిని దూషించినా భగవంతుని దూషించినట్టే. किसी की भी निंदा भगवान की ही निंदा है। ఎవరిని ప్రేమించినా భగవంతుని ప్రేమించినట్టే. किसी से भी प्रेम करना भगवान से प्रेम करना ही है। కనుకనే ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి. इसलिए हमें प्रेम तत्व का विकास करना है। ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपों, సర్వమతముల సారము, सभी धर्मों का सार, సర్వ మార్గముల యొక్క గమ్యము, सभी रास्तों की मंजिल, సర్వోపదేశముల యొక్క తత్వము, सारी शिक्षाओं का सार ప్రేమ ఒక్కటే. ప్రేమ ఒక్కటే. एक प्रेम ही है। ఆ ప్రేమ తత్వాన్ని మనం ఈనాడు అభివృద్ధి గావించుకోవాలి. अब इस प्रेम तत्व की अभिवृद्धि करना है। మనము ఇతరుల యొక్క 100 దోషములు వెతికేటటువంటి దానికంటే తన యందు ఉన్నటువంటి ఒక్క దోషాన్ని తాను వెతుక్కుంటే ధన్యుడవుతాడు. दूसरों में 100 अवगुण ढूंढने के बजाय यदि हम अपनी एक भी बुराई खोज लें तो धन्य हो जाएंगे। కానీ అలాంటి పవిత్రమైన ప్రవేశంలో వాడు ఏమాత్రము చేయటం లేదు. ఇతరుల దోషములు వెంచటమే తనకు ప్రధానమైన కర్తవ్యంగా విశ్వసిస్తున్నాడు. पर ऐसा सुप्रयास आदमी जरा भी नहीं कर रहा है। दूसरों में कमियां निकालना ही अपना प्रमुख कर्तव्य मान बैठा है। నీ దోషాన్ని నీవు తెలుసుకో. तुम अपनी गलतियां निकालो, దాన్ని తీసివేయి. రిమోవైన భావాన్ని ఉంచుకో. उन्हें दूर करो, सद्भाव जगाओ। అది ప్రేమ ద్వారానే ప్రాప్తిస్తుంది కానీ మరొక మార్గంలో మనకు లభ్యం కాదు. ये प्रेम से ही संभव है, दूसरा कोई रास्ता नहीं है। దివ్యాత్మ స్వరూపులారా, ఎలాంటి కష్ట సమయం నందు కానీ, ఎలాంటి బాధలు ఎందు కానీ, ఎలాంటి పరిస్థితులు ఎందు కానీ దైవాన్ని మాత్రం వదలరాదు. दिव्यात्म स्वरूपों, దైవం ఒక్కడే. जब कष्टों में हो, कोई दुख की घड़ी हो, कैसी भी स्थिति हो, भगवान को मत छोड़ना। ईश्वर एक ही है। సుఖ సంపదలొచ్చిన గాని, హెచ్చుగా సంపదలొచ్చిన గాని, ఏనుగు గుర్రములెక్కిన గాని, పిచ్చోడని పేరొచ్చిన గాని, ప్రియముతో పెద్దలు పొగిడిన గాని, దేవుని మరువకురా, ఉన్నది దైవమే ఒక్కడురా. దేవుని మరువకురా, ఉన్నది దైవమే ఒక్కడురా. जब अमीर हो जाओ, हाथी घोड़े आ जाएं, खुशी से पागल हो जाओ, बड़े बुजुर्गों का दुलार पाकर भगवान को मत भूल जाना, वही एक हैं। దుష్ట జనులు దూషించిన గాని, दुष्ट लोग बुराई करें, దుష్ట జనులు దూషించిన గాని, దోషరహితుడై ఉండిన గాని, కష్టములెన్నో వచ్చిన గాని, కాయము వ్యాధుల చిక్కిన గాని, దైవము వదలకురా, ఉన్నది దైవము ఒక్కడురా. दोष रहित होने पर भी, कितने ही कष्ट आने पर भी, शरीर रोगग्रस्त हो जाने पर भी भगवान को मत भूल जाना, वही एक हैं। యోగాభ్యాసము చేసిన గాని, భాగవతాదుల చూచిన గాని, యోగాభ్యాసము చేసిన గాని, భాగవతాదుల చూచిన గాని, పండితుడని బిరుదొచ్చిన గాని, పాపిష్టోడని అన్నను గాని, దేవుని వదలకురా, ఉన్నది దైవం ఒక్కడురా. योगाभ्यास करने पर भी, भागवत आदि देखने पर भी, पंडित बन जाओ या पापी कहलाओ, मगर भगवान को मत भूल जाना, वही एक हैं। నిందకు లోబడి నిలచిన గాని, నిండు చదువులే చదివిన గాని, నిండు కుండవయ్యుండుమురా, నీవు ఎండని కుండగా నుండకురా, దైవము ఒక్కడరా, ఉన్నది దైవము ఒక్కడురా.
चाहे तुम्हारी निंदा हो या बहुत पढ़ लिख लो, भरे हुए बर्तन समान ही रहना, खाली बर्तन मत बन जाना, भगवान को मत भूल जाना, वही एक हैं। ఇలాంటి దైవతత్వాన్ని మాత్రం అది ఏనాటికి మరవకూడదు. ऐसे भगवत तत्व को कभी मत भूलना।